మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ పుచ్చకాయలు ఉంటాయి కదా! వాటర్ మెలన్‌కి ఆ పుచ్చకాయలకి ఇంజెక్షన్‌లు ఏదో పొడుస్తున్నారు సార్ లోపల కలర్ కోసం. అది కూడా నేను వీడియోస్ చూశాను. అది కూడా తక్కువ అండి. జరుగుతున్నది మాల్ ప్రాక్టీస్ జరగదని కాదు గానీ, పుచ్చకాయ ఖరీదు మనం మార్కెట్‌లో కొంటే రూ. 50కి పుచ్చకాయ వత్తది, రూ. 100కి పుచ్చకాయ వత్తది. అవును. అక్కడక్కడ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఉన్నదని వింటున్నాం గానీ, మన దగ్గర స్టేట్‌లో మేము టెస్ట్ చేసాం. చేశారా ఒక్కటి సార్? చేసాం. ఓకే. చేసాం. కల్టివేషన్ టైంలో పొలాల్లో అక్కడ పాదులు పెట్టినప్పుడు కొంత పెస్టిసైడ్స్ అయ్యి వాడతారు గానీ, అయి ట్రేస్ అవుతున్నాయి గానండి. హుహు. ఇది ఇంజెక్షన్ కలర్ కోసం వేసే ఇంజెక్షన్‌లు అయితే. ఇంజెక్షన్ ఎందుకంటే కలర్ కోసం వాడి ఇంజెక్షన్ కూడా నేను అనుకోవటం 10-15 రూపాయలు ఉంటాయి కానీ ఇంజెక్షన్ రాదు. అటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టారు. రెగ్యులర్గా దాని మీద శాంపుల్స్ లిఫ్ట్ చేయడం జరుగుతున్నది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మనం మాట్లాడుకునే అన్నిటి మీద ప్రతి దాని మీద ఒక విజన్ ఉందండి. అలాంటిది ఏదైనా ఎక్కడైనా దొరికితే దాన్ని మొత్తం ఛానల్ పట్టుకుంటున్నారు. ఛానల్ పట్టుకుని దీన్ని ఎక్కడ స్టార్ట్ అవుతున్నది, ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నదో దాని మీద దృష్టి పెట్టడం జరుగుతున్నది. పళ్ళ వరకు కాయగూరలు మనం మాట్లాడుకున్నాం. అవును సార్. ఫ్రూట్స్ కొంచెం కార్బైడ్ మాత్రం ఏదో విధంగా ఫ్రూట్స్కి కొన్ని మొగ్గటానికి ఫ్రూట్స్లో ఎక్కువగా కెమికల్ ఇది ఉన్నదండి. కాబట్టి ద్రాక్ష పళ్ళు కొన్నా, కొన్ని పళ్ళు కొన్నా కొంత ఉప్పు నీళ్ళల్లో అంతకంటే ఇంకొక అవకాశం లేదు మనకి. ఒక అరగంట నానబెట్టుకుని. ఏ సార్ క్రిస్టల్ సాల్టా లేకపోతే నార్మల్ సాల్ట్? క్రిస్టల్ సాల్ట్ అయితే ఇంకా బెటర్ అండి. క్రిస్టల్ సాల్ట్ నేచురల్ కదా, అందుకని సముద్రం అడిగాను కాబట్టి దానికి విరుగుడండి. 100% పోదు, మాక్సిమం పోతుంది కొంతవరకు ఉన్న దాంట్లో. ఇక పాలు తర్వాత మనం టీ పౌడర్ కల్తీ జరుగుతున్నది. టీ పౌడర్ కల్తీ ఎలా అంటే పెద్ద కంపెనీలు చేయరు. టీ బోర్డు కూడా ఈ రీసెంట్ ఇయర్స్ లో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందండి. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అస్సాము, నీలగిరి కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఎక్కువ ప్రొడక్షన్ అక్కడి నుంచి వస్తుంది మనకి. వాళ్ళు పెస్టిసైడ్ ఒక రేంజ్ దాటితే పెస్టిసైడ్ వస్తే మాత్రం మొత్తం లారీ లోడ్ ని ఆపేస్తున్నారండి. వాళ్ళు పర్మిషన్, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా బయటికి రావడానికి లేదు. అంటే లూజ్ పౌడర్స్ లో చేస్తారా ఇట్లా? లూజ్ టీ పౌడర్స్ లోనే కదా చేస్తారు. మీకు 50 కిలోలు 100 కిలోలు బండిల్స్ వస్తాయి. అంటే బ్యాగ్స్ లో వస్తాయా సార్? బియ్యం బస్తాలాగా వేరే షేప్ లో ఉంటది. దాని నుంచి మళ్ళీ ఈ హోల్సేలర్స్ కొనుక్కుని దానికి ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చుకుని చేస్తారు. ఓహో. కానీ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కంటే ముందు టీ బోర్డ్ ఆఫ్ ఇండియా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎట్లాంటి కల్తీ చేస్తారు సార్ జనరల్ గా టీ పౌడర్? అక్కడ కల్తీ జరగదండి, కానీ పెస్టిసైడ్ రెసిడ్యువల్ ఒక పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉంటే పబ్లిక్ హెల్త్ కి ఎఫెక్ట్ కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. రిటర్న్ అంటే మళ్ళీ యూసేజ్ కి వెళ్ళకూడదండి. ఇప్పుడు రిటర్న్ వెళ్ళింది యూసేజ్ కి వెళ్ళిందంటే ప్రమాదం. ఏదైనా సరే మనం చేసేస్తారు. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా విగరస్ గా చూస్తున్నారు. అంత ముందు ఐరన్ ఫైలింగ్స్ అని వచ్చి అవి ఎలాగా మనం ఫిల్టర్ చేసుకుంటూ ఐరన్ ఫైలింగ్స్ మన లోపలికి వెళ్దాం, అది కూడా తగ్గిపోయింది. అది ఒక స్టెప్ అయితే రెండో స్టెప్, మూడో స్టెప్ అక్కడి నుంచి బాగానే వస్తుందండి. అంటే అక్కడ మాక్సిమం ఒక 90% స్క్రూటనైజేషన్ అయిపోద్ది. 100% కెమికల్ ఫ్రీ కాదు, కానీ ఆ స్థాయిని మించి వాళ్ళు రాకుండా చేస్తారండి. ఒక స్థాయిని మించి పెస్టిసైడ్స్ ఉంటే బయటకు వదలనెవరు. కాకపోతే మన రిటైల్ స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే కలర్ ప్లస్ ఎసెన్స్, ఆ రెండు కలవటం అబ్జర్వ్ చేసాం మనం. అది ఎక్కడ జరుగుతున్నదంటే హోటల్స్ వాళ్ళు, మనమైతే లూజ్ పౌడర్ తెచ్చుకుంటే ఒక షాప్ నుంచి తెచ్చుకుంటాం, అందులో కలర్ ఉంటుందో ఏంటో జాగ్రత్త పడాలండి. అది పెద్ద షాపుల వాళ్ళు చేయట్లేదు. ఎక్కడో షాపు కానీ దగ్గర ఎక్కడో లూజ్ పౌడర్ ఏం చేస్తారంటేనండి, ఇప్పుడు టీ బడ్డీస్ మీకు సిటీస్ లో చిన్న ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్ వాళ్ళు ఎవరో ఒక అతను సప్లయర్ ఒక చిన్న టీవీఎస్ బండి లాంటిది ఒక స్కూటర్ మీద వచ్చేసి లోకల్ వెండర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటాడు. వాడికి ఒక సరైన అడ్రస్ ఉండదు. ఆడు ఎక్కడి నుంచి వస్తున్నాడో పూర్తిగా తెలియదు, వీళ్ళకి తెలియదు. ఆడేదో వేసిపోతాడు, మన్నాడు ఎప్పుడు వచ్చి డబ్బులు తీసుకుంటాడు. ఆ ప్రాక్టీస్ వీళ్ళకి ఈజీ అయిపోయింది, ఆ వచ్చేటోడు తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కువ కనపడుతుంది. అలాంటి వాళ్ళు ఎసెన్స్ లో కలరింగ్ మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు మనం టీ తాగాలి అంటే ఇన్ జనరల్ రెగ్యులర్ గా ఒకే షాప్కి వెళ్తాం. మన వర్కింగ్ ప్లేస్ లో టీ తాగాలనుకోండి ఓ దగ్గరికి వెళ్తాం, టీ స్టాల్ కి. అంచేత వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి ఉంచాలండి. మన పబ్లిక్ సపోర్ట్ కూడా కావాలి. జనరల్ గా వాళ్ళు పెద్ద బ్రాండ్స్ వాడరు కదా సార్, ఇట్లా లోకల్ వెండర్స్ దగ్గర కొనేస్తారు, తక్కువకి వస్తుందని. అంచేత లూజ్ వాడుతున్నారు అనుకోండి, బాబు ఏం వాడుతున్నావు అని ఫ్రెండ్లీగా అడగొచ్చు, గోలాగడవచ్చు. లేదు వాడు మనకి ఇంటలేదు ఏదో కంప్లైంట్ విధానం కూడా మారింది. ఎలా అంటే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఒకటి ఉంది. ఇలాంటి కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చెప్పి చూడాలి. లేదంటే అసలు ఈ పలానా దగ్గర షాప్లో
అంటే కొంచెం రైవలరీ వస్తుంది అనుకుంటే వాళ్ళకి తెలియకుండా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చండి. మనం కంప్లైనెంట్ పేరును ఏది తెలియకుండా ఓకే. ఇస్తే ఏంటంటే కన్సర్న్ ఆఫీసర్ ఖచ్చితంగా అది దాని మీద దృష్టి ఉంటుంది. దాని మీద కాదండి, ప్రతి దాని మీద దేని మీద అనుమానం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పి చూడటం, మనం చెప్పలేని స్థాయిలో ఉంటే కూడా ఇటువంటి అనుమానం కలుగుతున్నది, మాకు దీని మీద ఒక దృష్టి పెట్టండి, అది వెదర్ ఇట్ ఈ జెన్యూన్ ఆర్ నాట్ అని మనం కొంచెం పబ్లిక్ నుంచి కూడా కొంత వస్తే, ఎందుకంటే కల్తీ ఎక్కువ అవుతున్న రోజుల్లో పబ్లిక్ సపోర్ట్ కూడా కావాలండి. అవును సార్. చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడున్న స్టాఫ్ ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ కంప్లైంట్ వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని స్పాట్కి వెళ్ళాలి, అక్కడ ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేసామో అప్లోడ్ చేయాలి, అప్పుడు కానీ క్లోజ్ అవ్వదండి. దాని మీద ఏం చర్య తీసుకున్నారో చెప్తే కానీ క్లోజ్ చేసిన తర్వాత ఏం అని చేత అధికార యంత్రాంగం చేస్తున్నది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్స్, జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్, స్టేట్ వైడ్ ఫుడ్ సేఫ్టీ వింగ్ ఉంది, చేస్తున్నారు. కానీ మనం మాట్లాడుకున్న ప్రాక్టికల్ డిఫికల్టీ పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ కావాలండి. సార్ ఇప్పుడు కారం పొడిలో కూడా రంపం పొట్టు ఏదో కలుపుతున్నారని చెప్పేసి ఆ మధ్యలో చాలా అయింది. ఒకప్పుడు జరిగేది, ఇప్పుడు జనరల్ గా లూజ్ కారం ఎవరో కొంటలేదు, మంచి కంపెనీలే కొంటున్నారు. కారంలో రంపం పొట్టు వేయటం కూడా ప్రమాదమే, అందుకంటే ఏంటంటే కలర్ వేయటం ప్రమాదం. ఇంకోటి ఏంటంటే అందులో కొంచెం కనపడకుండా ఫంగస్ ఉంటదండి. ఒక్కోసారి తడిసింది అనుకోండి, సరైన వాతావరణం, పొడి వాతావరణం లేకపోతే కూడా దానికి తేమ అది ప్యాకింగ్ లోకి వెళ్ళి లేకపోతే బల్క్లో ఉన్నప్పుడు కూడా కొంచెం కారాన్ని కూడా ఆ దృష్టిలో కూడా మనం కొనుక్కునేటప్పుడు చూడాలి. అది కూడా మంచి కంపెనీలు వచ్చేసినాయి. మంచి కంపెనీ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ టెస్టింగ్ ఉంటుందండి, కలర్ ఫ్రీ ఉంటుంది, ఈ హ్యూమిడిటీ ఫ్రీ ఉంటుంది. అంటే ప్యాకెట్ సరిగ్గా ఉందో లేదో చూసుకుని కొనాలి మనం. అది టీర్ అయితే ఇబ్బంది. కాకపోతే కొన్ని ఏరియాల నుంచి మేము హోటల్ వాళ్ళ దగ్గర చూసాం, ఆంధ్రాలో ప్రాంతం నుంచి తెస్తున్నామండి, ఇంకో దగ్గర నుంచి ఇంకో ప్రాంతంలో తెస్తున్నామండి, ఇది చాలా అమ్మకస్తుని అంటారు కాదండి, నమ్మటానికి లేదండి. మీకు కారం పర్చేజర్ ఉంటాడు కదా, మనకి మిర్చి యార్డ్లు ఉంటాయి, మిర్చి యార్డ్లోనే కలర్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మిర్చి యార్డ్లోనే మిర్చి యార్డ్కి వచ్చే టైంకే అది కొంచెం అట్రాక్షన్గా వచ్చేలాగా సందర్భాలు కూడా అబ్జర్వ్ చేయబడింది. ఆ మధ్యన ఒక వీడియో చూసాం సార్, మిర్చిని ఏదో ఒక సమ్ కలర్ వాటర్ ఉంది, కలర్ వాటర్ లో ముంచి తీసి డ్రై చేసేసి పెడుతున్నారు, రెడ్డిష్ గా చాలా మంచిగా బ్రైట్ గా కనిపిస్తున్నాయి. ఏదో కాశ్మీరీ మిర్చి అంటారు, ఆ రేంజ్ లో ఉంటుంది. తీరా చూస్తే అవి ఆ వాటర్ లో ముంచి తీసినవి అనమాట. అందుచేత ఏంటంటేనండి, కొనుక్కునేటప్పుడు చాలా మంచి బ్రాండ్స్ వచ్చేసినాయండి ఇప్పుడు సిటీలో. జాగ్రత్తగా నాట్ ఓన్లీ మిర్చి, పసుపు, మసాలా కల్తీ చేస్తారు. మసాలా పసుపు కూడా కలరేనండి, కలర్ వేస్తారండి, వేసే ఆస్కారం ఎక్కువ ఉంది. అదే సార్, అదే అందరూ చేస్తారని అందరినీ కాదు. అని చేత అది అవన్నీ అవాయిడ్ చేయాలంటే సింపుల్ గా మంచి బ్రాండ్ కొనుక్కోవడం సుఖం అండి. ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఉంటే బెటర్. బయట తినేటప్పుడు వాళ్ళు ఏం వాడతారో మనకు తెలియదు కదా. హోటల్స్ అనుకోండి, హోటల్ వాళ్ళ దగ్గర ఫ్రీక్వెంట్ గా ఇన్స్పెక్షన్ జరుగుతాయి. ఇప్పుడు చూస్తున్నాం పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా పాచిపోయిన ఫుడ్, లేకపోతే డేట్ అయిపోయిన మసాలాలు, చికెన్ మటన్లు ఎప్పుడో పాతవి పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా సార్. పొద్దున ఫుడ్ సాయంత్రానికి దాచిపెట్టడం ఫ్రిడ్జ్ లో, రాత్రిది రేపు పొద్దునకు దాచిపెట్టడం, అది కూడా కల్తీనే కదా సార్. చెప్పాలంటే అది కూడా హెల్త్ హజార్డే కదా. పక్కాగా హెల్త్ హజార్డు. దాని మీద 2 days బ్యాక్ హోటల్లో తెలంగాణ హోటల్ అసోసియేషన్ వారు మీటింగ్ పెట్టారు. ఓకే, మొత్తం స్టేట్ వైడ్ సభ్యులు వచ్చారు. మనం అలాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటాం. వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు సీనియర్ ఇన్స్పెక్టర్స్ ని. నాతో పాటు ఇంకొక సీనియర్ ఇన్స్పెక్టర్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ వెళ్ళాము ఇద్దరం. ఫ్రీక్వెంట్ గా ఏం తప్పులు జరుగుతున్నాయి, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మేము అక్కడ నేను ఒక 30 minutes చెప్పాను. మంచి పని చేశారు.